నమస్తే, నేను మీ ప్రశాంత్. సీఎం రేవంత్ రెడ్డికి మరో గండం ఉంది. అది ఇతర పార్టీల నుంచేనా? అసలు ఇంతకీ ఆ గండం ఏంటి? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, సీఎం రేవంత్ రెడ్డికి మళ్ళీ మరో గండం ఉంది అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. ఇంతకీ అది ఏంటి సార్? ఇప్పుడు మనకు కళ్ళెదురు కనిపిస్తున్నట్టు గండం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించి ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రహస్య సమావేశం ఎజెండా ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని దింపేయటం అనేది బాగా చర్చల్లోకి వచ్చింది. కానీ అనిరుద్ధ్ రెడ్డి ఏం చెప్తున్నాడు? మేము నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాట్లాడుకోవడానికి మేము రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు, జడ్చర్ల ఎమ్మెల్యే. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో ఆయన బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఒక ఇంటీరియర్స్ మొత్తం బయటకు వచ్చినాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ న్యూస్. వెండితోటి చేయించుకున్నటువంటి మొత్తం బెడ్స్ కానీ ఇంటీరియర్స్ కానీ మొత్తం వెండితోటి ఉన్నాయి. అవి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఒక ఫామ్ హౌస్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అనేది వినిపిస్తున్న సమయంలో అత్యవసర సమావేశాన్ని రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్నారు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో. ఆ తర్వాత అసలు మంత్రులందరూ హాజరయ్యారు. పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందనే దాని మీద సమీక్షించుకున్నారు. సరే, టీ కప్పులో తుఫాన్ లాగా ఇది సమస్య పోయింది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నివురుగప్పిన నిప్పులాగా ఉంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అనిరుద్ధ్ రెడ్డి ఏం చెప్తున్నాడు? మేము నియోజకవర్గాల సమస్యలను మాత్రమే మాట్లాడుకొని మేము సమావేశం అయ్యాము అని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఏం చెప్తున్నాడు? మేము ప్రభుత్వానికి చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, అవన్నీ మేము చెప్పాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆగిపోలేదు, రెడీగా ఉంది. ఇంకొక వైపు ఏంటి? ఆల్రెడీ 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. వాళ్ళ మీద కోర్టులో నడుస్తుంది కేసు, సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో కేసు తేలి వాళ్ళ మీద అనర్హత వేటు వేయమని అంటే స్పీకర్ వేస్తాడా వేయరా అని అంటే అది స్పీకర్ డిస్క్రిప్షన్. సుప్రీంకోర్టు చెప్పినందుకు మాత్రాన అనర్హత వేటు వేయాలా లేదా అనేది అది వాళ్ళ డిస్క్రిప్షన్. ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వేస్తారు సహజంగా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేరళ హైకోర్టు నిన్న చెప్పింది ఏంటంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేయకపోతే అనర్హత వేటు వేసేయటమేనని చెప్పి చెప్పింది. సో ఈ కేసులన్నీ పరిశీలిస్తుంటే కనుక భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు అవన్నీ కూడా అనర్హత వేటు పడుతుందని చెప్పి నిన్న మొన్న న్యూస్ వచ్చింది. అంటే 10 మంది మీద అనర్హత వేటు పడితే మళ్ళీ బై ఎలక్షన్లు జరిగితే పరిస్థితి ఏంటి అనేది ఒకటి. అనర్హత వేటు పడేంత వరకు కూడా వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారంటే ఈ 10 మందిలో ఒక 2-3 మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రీబ్యాక్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్తో టచ్లో ఉన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా రేవంత్ రెడ్డికి ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు, సందేహించాల్సిన అవసరం కూడా లేదు. ఎంతో కొంత వ్యతిరేకత ఉంది. అయితే ఆ వ్యతిరేకత ప్రభుత్వాన్ని పడగొట్టేంత వ్యతిరేకత ఉందా అని అంటే లేదని చెప్పి చెప్పచ్చు. ఎందుకనంటే ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ దగ్గర 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా జారిపోయినా 7 మంది సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మెజార్టీ ఉంది కాబట్టి బొటాబొట్టి మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్లో ఉన్నారు 64 మంది కదా ఉంది, 64 మంది ఉన్నారు కాబట్టి బొటాబొట్టి ఉంది అనుకుందాం. మళ్ళీ రీబ్యాక్ 10 మంది వెళ్ళిపోయిన బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రమాదం ఏమీ లేదు. ఒకవేళ అవసరమైతే ఎంఐఎంఎల్ సపోర్ట్ చేస్తారు. కానీ కేసీఆర్ ఏమంటున్నారు? ఫామ్ హౌస్లో కూర్చొని నిన్న కాకముందు 3 రోజుల నాడు దెబ్బ కొడితే మళ్ళీ లేవకూడదని చెప్పి అంటున్నాడు. అంటే ఆ స్థాయిలో వ్యూహాన్ని రచించి ఉంటారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ఆ స్థాయిలో వ్యూహాన్ని రచించకపోతే ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు ఫామ్ హౌస్లో సమావేశం కావాల్సిన అవసరం లేదు. సో ఇదంతా రాజకీయపరమైనటువంటి చదరంగం ఒకటి నడుస్తూ ఉంటే, మరొకటి సామాజిక ఆయన నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకున్నారు. నరేంద్ర మోడీ గారిని మందాకృష్ణ మాదిగా ఏర్పాటు చేసినటువంటి మాదిగ దండోర సభకి తీసుకొచ్చాడు ఎన్నికలకు ముందు. నరేంద్ర మోడీ గారు ఆయనకు హామీ ఇచ్చారు, లీగల్గా మొత్తం క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణకి ఆమోదిద్దాము అని చెప్పి చెప్పారు. ఆ మేరకు ఆమోదించారు. అయితే ఎస్సీ వర్గీకరణను అమలు చేసేటువంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద ఉంది కాబట్టి రాష్ట్రాలు అమలు చేయాలి. మరి రాష్ట్రాలు అమలు చేయాలంటే అమలు చేస్తున్నాయి అంటే చేయట్లా. కారణం ఏంటంటే మాల ఓట్లు పోతాయేమో, మాలాలకు సంబంధించినట్టు ఓట్లు పోతాయేమో అని చెప్పి ఉద్దేశంతో
దాన్ని కదిలించడానికి ఎవరు ధైర్యం చేయట్లా. వాస్తవంగా ఎస్సీ వర్గీకరణ ఉండాలి అని మొట్టమొదట భావించినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే చేయట్లా, ఇంకా చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు, చేస్తారు కూడా. ఎందుకంటే ఆయన తొలి నుంచి అదే హామీ ఇచ్చున్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ అమలు చేసే అవకాశం ఉంది. ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణ, బీసీల వర్గీకరణ లాగా ఖచ్చితంగా అక్కడ వర్గీకరణ జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ తెలంగాణలో వర్గీకరణ చేస్తారా లేదా ఎస్సీ వర్గీకరణ అని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చాలా సందర్భాల్లో మందాకృష్ణ మాదిగ కలిశాడు. కలిస్తే ఆయన వర్గీకరణ చేస్తామని చెప్తున్నారు, కానీ విద్యా ఉద్యోగాల్లో ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో కనిపించట్లేదు. మరి ఎప్పటి నుంచి చేస్తారనేది తెలియట్లేదు. మరోవైపు జనగణన జరుగుతుంది, జనాభా నిష్పత్తిన రిజర్వేషన్లు అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి నడుస్తుంది. సో ఈ క్రమంలో అసలు మీరు ఎట్టన్నా కానీ మీ జనగణన ఎలా కానీ బీసీ రిజర్వేషన్ ఎలా ఉన్నని కానీ మాకు సంబంధం లేదు, ఎస్సీ వర్గీకరణ జరిగి తీరాల్సిందే, ఇది దశాబ్దాల నుంచి జరుగుతున్న పోరాటం అని చెప్పి మందాకృష్ణ అంటున్నారు. సో ఈ మధ్య ఆయనకు అవార్డు కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, పద్మశ్రీ అవార్డు. సో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కనుక అమలు చేయకపోతే ఎస్సీ వర్గీకరణని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెట్టేదానికి మాదిగ సామాజిక వర్గం రెడీగా ఉంది. పైగా ఏంటి, మీరు 7వ తారీఖు లోపల దానికి సంబంధించిన స్పష్టత ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మేము దించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక డెడ్లైన్ పెట్టారు. ఇప్పుడు కులము మతం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఇది సామాజిక పోరు, ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది, చివరికి దశకు చేరుకుంది. ఇలాంటి సమయంలో కొంతమంది మాల సామాజిక వర్గంలో ఉండే లీడర్లు అడ్డుపడటం వల్ల ఈ రిజర్వేషన్ అమలు చేయట్లేదనే భావన మందాకృష్ణ మాదిగలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి కనుక ఒకవేళ ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోతే ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి మాదిగలు ధర్నాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ధర్నాలు చేస్తారు. అప్పుడు ప్రభుత్వం ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కనుక కంట్రోల్ లేకపోతే అప్పుడు ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే రాజకీయపరమైన అనిశ్చితి కనిపిస్తుంది ఒకవైపు. ఈ రాజకీయ అనిశ్చితితో పాటు ఈ సామాజిక వర్గ ఉద్యమం కనుక లేస్తే అది ఎటువైపు దారితీస్తుందో తెలియదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి డెడ్లైన్ కూడా పెట్టారు, 7వ తారీఖు లోపల మీరు స్పష్టంగా చెప్పాలని. 7వ తారీఖు లోపల చెప్పకపోతే మాత్రం ఏమవుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమమే మందాకృష్ణ మాదిగ తీసుకున్నటువంటి 1,00,000 డప్పుల ఉద్యమం. ఆ రోజున 1,00,000 డప్పులతోటి ఆయన సౌండ్స్ చేయాలి, రేవంత్ రెడ్డి గారి గుండెల్లోకి ఈ సౌండ్ వెళ్ళాలని పిలుపునిచ్చాడు ఆయన. రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి చెప్తారా, లేదంటే 1,00,000 డప్పులతోటి మనం వెళ్ళాలి అధిష్టానం దగ్గరికి, కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారు వాళ్ళు. సో ఈ క్రమంలో ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని సమస్యలు చుట్టుముడుతున్నాయని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.